నమస్కారం చిట్టిబాబు గారు. నమస్తే. చిట్టిబాబు గారు, ప్రస్తుతం ఆంధ్రని చూసుకుంటే రాజకీయాల్లో అల్లకల్లోలంగా ఉంది. అంటే ఏ పార్టీ నుంచి ఎవరెటు వెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఏ సీట్లు ఎక్కడ ఉంటున్నాయో అర్థం కావట్లేదు. మొత్తానికి ఎవరు గెలుస్తారు అనేది కూడా చివరి వరకు ఒక ఉత్కంఠగానే నిలిచిపోయేలా కనిపిస్తుంది. ఏ విధంగా ఉండబోతుందంటారు? అదే లేదమ్మా, మీ అవగాహన కరెక్ట్ కాదు. ఏదో అస్తవ్యస్తంగా ఉంది అపోజిషన్. అపోజిషన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని ఒక అధ్వాన్నమైన అసహ్యమైన దశ దిశ లేని ఒక విధానం ప్రధానం లేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నది అపోజిషన్ ఏ రాష్ట్రంలో ఉందంటే మన రాష్ట్రంలో. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అంత చిరాకు ఎందుకు కలిగిస్తారంటే వీళ్ళు ఇవాళ పొత్తు కలిశారు, ముగ్గురు కలిశారు. ఈ ముగ్గురు పొత్తు కలవడం ఏ కారణం మీద కలిశారు ప్రజలకు చెప్పాలి కదా. మీరు మొన్నట ఎందుకు చంద్రబాబు బీజేపీ నుంచి విడిపోయాడు? నాకు స్పెషల్ స్టేటస్ జరగలేదు, ఆంధ్రాకి అన్యాయం జరిగింది కనుక నేను వచ్చేస్తానని 2018లో జాయింట్గా కలిసి అధికారం చెల్లించి ఆఖరి 18లో బయటకు వచ్చేసావు బీజేపీకి ఇటు అని. బయటకు వచ్చి బీజేపీ రాని మాటలు మాట్లాడుతీవి, బీజేపీ తిడుతీవి, మోడీని తిడితివి, మోడీని నరరూప రాక్షసులు అంటివి, మోడీ డెకాయిట్ అంటివి, మోడీ దేశంలో ఉండటానికి పనికిరాడంటివి, మోడీ నీ కుటుంబం ఉందా, నువ్వు ఎందుకు పనికొస్తావు, నా కార్యకర్త నీకు రకరకాలుగా మోడీని తిట్టావు, ఆంధ్రాకి అన్యాయం చేసావు అన్నావు. మరి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు అదే మోడీతో చేతులు కలుపుతున్నావు? మోడీ దగ్గర నుంచి ఏం ప్రామిస్ తీసుకున్నావు? వైజాగ్ స్టీల్ ప్లాంటు మేము అమ్మకానికి పెట్టలేదు అని తీసుకున్నావా? వైజాగ్ రైల్వే జోన్ సాధించడానికి ఏమన్నా హామీ తీసుకున్నావా? కడప స్టీల్ ప్లాంట్ హామీ ఏమైనా తీసుకున్నావా? స్పెషల్ స్టేటస్ ఇస్తాను అనే మాట ఏమన్నది? ఏమీ లేవుగా. స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అధ్యాయం అని వాళ్ళే చెప్పేస్తున్నారు. లేదని చెప్పేశారు, 101 సార్లు చెప్పేశారు, పార్లమెంట్లోనే చెప్పేశారు. ఏ హామీతోటి నువ్వు ఏ మొహం పెట్టుకుని ఏ రాష్ట్రం కోసం అంటే రాష్ట్రం కోసం కాదు, నీ ఉనికి కోసం, నీ బతుకు కోసం, నీ కొడుకు బతుకు కోసం చేతులు గడిపావు. రాష్ట్రం కోసం అయితే ఏం హామీ పొంది ఉండాలి, లేదు కదా. సరే, చంద్రబాబు దౌర్భాగ్య పరిస్థితి అది. పవన్ కళ్యాణ్ 2 లడ్డూలు అన్నాడు, పాచిపోయిన లడ్డూలు అన్నాడు, బీజేపీని తిట్టాడు, ఇష్టం వచ్చి తిట్టాడు. చంద్రబాబుని తిట్టాడు, లోకేష్ తిట్టాడు. చంద్రబాబు లాంటి అవినీతి పరుడు మరొకడు లేడు అన్నారు. అవినీతి సామ్రాట్ ఈ తెలుగుదేశం కట్టలు తెచ్చుకుని అవినీతి చేస్తుంది, బేవస తిట్టాడు. మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని నిద్రపోనివ్వను, మీ అంతం చూసేదాకా పోను, తెలుగుదేశాన్ని తరిమి కొట్టేదాకా నిద్రపోను అని నా తల్లిని అవమానించారు, నా తల్లిని అవమానించే వాళ్ళని నేను క్షమించను కాక క్షమించను ఆవేశంగా శపథాలు చేశాడు. ఇవాళ ఏ పాయింట్ తోటి చంద్రబాబు సంకన చేరుతున్నాను? నీ తల్లిని ఇప్పుడు నువ్వున్నావు, నీ తల్లిని అవమానించారు ఎవరన్నా లైఫ్లో మర్చిపోతావు? నువ్వు మర్చిపోవు కదా. ఎవరైనా కన్నా తల్లిని తండ్రిని ఒకవేళ ఒక మాట అంటే అయినా పౌరుషంగా ఎదురు మాట, తల్లిని అంటే బాధపడిపోడు. జన్మనిచ్చిన తల్లిని ఎవరైనా ఒక మాట అంటే అలాంటి తల్లిని వాళ్ళు తోలనాడి అసహ్యంగా అసభ్యంగా మాట్లాడితే ఆ రోజు ఆవేశపడ్డావు. ఇప్పుడు ఏమైపోయింది? దేనికి అడ్జస్ట్ అయిపోతున్నావు? ఏ ప్యాకేజీకి అడ్జస్ట్ అవుతున్నావు? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. సో అతను బీజేపీతోటి బీజేపీతోటి మొన్నటిదాకా పాసిపోయినవి తెలంగాణకు ఆంధ్రాకి ద్రోహం చేసిన పార్టీ అంటివి ఎలా కలిసావు? సరే, బీజేపీ ఏమిటి? నిన్నటిదాకా చంద్రబాబు లాంటి అవినీతిపరుడు లేడు అంటివి. వాజ్పేయి సరే, మోడీ గారి నోటితోటే ఈ పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకుంటున్నారు. ద మోస్ట్ కరప్టెడ్ పార్టీ, మోస్ట్ కరప్టెడ్ పర్సన్ చంద్రబాబు అని మాట్లాడేశారు. ఏమైంది ఇప్పుడు? ఏమి కరప్షన్ నుంచి తేలిపోయింది చంద్రబాబు కరప్షన్ చేయలేదని? మోడీ గారితో కూడా దౌర్భాగ్యం మాటలు మాట్లాడిస్తే వీళ్ళు మోడీ గారితోగా మాట్లాడించి ప్రజలు ఇవన్నీ ఎక్కడో రహస్యంగా ఎప్పుడో అన్నారు కాదు. ఇది పబ్లిక్గా ఆవేశంగా వీళ్ళు మాట్లాడి మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి పసిబిడ్డ బాలాదికి కూడా తెలుసు. పసిబిడ్డ బాలాదికి కూడా ఏం నిన్నటిదాకా ఏం మాట్లాడేది వాళ్ళు ఏంటి. సో ఇలాంటి అస్తవ్యస్తమైన కేవలం జగన్ను ఓడించటమే మా ఎజెండా తప్పితే ప్రజల ఎజెండా లేదు మాకు.
ప్రజలు అదే అడుగుతారు. జగన్ ఓడించడం ఎజెండా ఏంటయ్యా? మీరు వస్తే మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తారు చెప్పండి. మీరు నిన్నటిదాకా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ తిట్టారు. అలా చేయటం వల్ల ఇదైపోద్ది, శ్రీలంక అయిపోద్ది అని మీరే వాగితిరి. మరి వాళ్ళు అంతకన్నా మించిస్తామంటున్నారు. 3 నెలల్లో నోరు మారి ఎట్లా ఇస్తారు మరి? అది శ్రీలంక అయినప్పుడు మీరు అంతకన్నా ఎక్కువ చేసిస్తా అన్నారు, ఎట్లా ఇస్తారు? ఇప్పుడు డొల్ల మాటలే కదా. వాలంటీర్ వ్యవస్థను తిట్టారు నిన్నదాకా. ఇవాళ మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను మేము క్యాన్సిల్ చేయం, వాళ్ళు ఇంకా గౌరవంగా చూస్తే ఇంకా వాళ్ళకి జీతాలు పెంచుతారు. ఎట్లా మీ ఇష్టానికి రోజుకు ఒక మాట మాట్లాడేస్తారా? రోజుకు ఒక పద్ధతిలో మాట్లాడేస్తారా? ఒక విధానం ఉందా? అది ప్రజలు చూస్తున్నారు, అసహించుకుంటున్నారు. కనుక వీళ్ళని ఈ పొత్తును కనుక పొరపాటున మనం గెలిపిస్తే మన నెత్తిన చెత్తను తెచ్చిపెట్టుకున్నాం. అంటే అసలు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? సాధారణంగా ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ తన శక్తి సగమైతే ఈ అపోజిషన్ యొక్క నిర్వీర్యమైన ఈ చెత్త అపోజిషన్ వల్ల వాళ్ళ వీక్నెస్, వాళ్ళ చండాలపు వీటి వల్ల సగం అతని బలం, సగమే అతని బలం, సగమే ప్రజలు చూసాం. జగన్ ఒక 5 ఏళ్ళు ఇంకొకరిని చూద్దాం, అవసరం కుదిరితే ఇద్దాం. అప్పుడు చంద్రబాబుని ఆల్టర్నేటివ్ కావాలని కోరుకున్నప్పుడు 10 ఏళ్ళుగా ప్రజల్లో తిరుగుతున్న జగన్ కనపడ్డాడు వాళ్ళకి, ప్రజలకి. ఓకే ఈసారి జగన్కి ఇద్దాం, 600 ప్రామిస్ చేసి 6 ప్రామిసులు కూడా పూర్తి చేయని ఈ చంద్రబాబు ఈ అబద్ధాలు ఆరబోతా, ఈ దౌర్భాగ్యుడు వద్దు అనుకుని ఆల్టర్నేటివ్ కోసం చూసినప్పుడు జగన్ కనపడ్డాడు. సో ఇచ్చేశారు. ఇవాళ జగన్ వద్దు ఇంకొకళ్ళకి ఇద్దాం అని ఆలోచన లేకపోలేదు. జగనే కావాలన్నాను, జగన్ ఇంకో ఆల్టర్నేట్ ఇద్దాం, ఇంకొకటికి ఇద్దాం, ఇంకా 5 ఏళ్ళు ఇద్దామని ప్రజల్లో ఉంది. కానీ ఇద్దాం అనుకుంటున్నారు, కానీ ఇద్దామన్నాక ఎవరు అనేది ప్రశ్న వచ్చేటప్పటికి కనపట్ల వాడికి ఎవరు కనపట్ల. చాలా మంది టీడీపీ వస్తుందని అంటున్నారు, అంటే పోల్స్ మేము చేసిన దాన్ని బట్టి. వాళ్ళ మీడియా చెప్పడం తప్పితే ఎక్కడా లేదమ్మా, ప్రజల్లో లేదు. ప్రజల్లో అందుకనే ఆల్టర్నేటివ్ జగన్కి ఆల్టర్నేటివ్ కనపట్ల. జగన్ వద్దు అనుకుంటే ఆల్రెడీ అనుభవించాం 5 ఏళ్ళు. ఇంత పరాకాష్ట అబద్ధాలు ఆరబోతా, ఇంత దౌర్భాగ్యుడైన చంద్రబాబు పాలన మళ్ళీ వద్దురా బాబు, మళ్ళీ వచ్చి ఆ కొరితోటి మనం తలకొద్దని పారిపోతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఏదో వస్తాడు, చించేస్తాడు, పొడి చేస్తాడంటే అసలు ఏమీ లేదు. ఒక మాట నిలకడ లేదు, ఒక మాట నిజాయితీ లేదు. ఇవాళ ఒకటంటే రేపంటే ఎల్లుండి ఒకటి. ఈ నిలకడ లేని నాయకత్వం, ఈ నిలకడ లేని మానస్తత్వం మనకు వద్దురా బాబు అని ప్రజలే కాదు, ఓటర్లే కాదు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా అందుకనే సోషల్ మీడియా చూస్తూ ఉంటే తిట్టుకుంటున్నారు. మేమేమో నువ్వు సీఎం అవుతావని గొంతులు దించుకుని ఎన్నాళ్ళు అరిచాం, బతికావా అవ్వు అని అరిచాం. ఇవాళ నువ్వు వెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని మమ్మల్ని అక్కడ కూర్చోమన్నా మాకేం కర్మ? మమ్మల్ని కాపులను తీసుకెళ్ళి ఆయనకి గరుడు సేవ చేయడానికి, చంద్రబాబు గరుడు సేవ చేయడానికి కానీ వాళ్ళు బాధపడిపోతున్నారు. సో ఇలాంటి పవన్ కళ్యాణ్ మనకు ఎదురా బాబు, ఏమీ లేదు, అజ్ఞాని అర్ధజ్ఞాని, ఇతను వద్దని. ఈ బీజేపీ సరే బీజేపీ ఆవిడ పురంధేశ్వరి చంద్రబాబు సెక్రటరీగా పనిచేస్తుంది. బీజేపీ ప్రెసిడెంట్ ముసుగులో చంద్రబాబు సెక్రటరీగా. సో వాళ్ళకు ఒక దిశ లేదు, దశ లేదు, అన్నీ కోల్పోయింది, సిద్ధాంతం కోల్పోయింది, రాద్ధాంతం తప్పితే బీజేపీ అనేది ఒక వ్యక్తిత్వాన్ని, ఒక క్యారెక్టరైజేషన్ కోల్పోయిన పార్టీగా మిగిలిపోయింది ఆంధ్రాలో. సో ఎవరిని చూడాలి? ఎవరు కనపట్లా. సో బెటర్ నోన్ చెత్త ఈజ్ బెటర్ దాన్ దిస్ అన్నోన్ పరమ చెత్త. మొత్తం చెత్తతో కలిపేసేసారు. సో చూడాలి మరి ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరు సీఎం అవుతారనేది ప్రస్తుతానికైతే ఉత్కంఠంగానే ఉంది. అంటే చివరి వరకు ఏం జరుగుతుందనేది చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి ఎవరు వస్తారు ఏంటి అనేది జరిగి లాస్ట్కి ఒక కొలికి వచ్చింది. కాబట్టి ఆంధ్రలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. సో చివరి వరకు వెయిట్ చేయాలి అని అంటున్నారు. అండ్ చిట్టిబాబు గారు చెప్పిన దాన్ని బట్టి అయితే ఏది తీసుకున్నా తెలిసిందైనా చెత్తే, తెలియకపోయిందైనా చెత్తే అన్నట్టుగా సార్ చెప్పడం జరిగిందనమాట. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.